ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23 ఫిబ్రవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ సంగం యుగం ఎక్కే కలలో వెళ్ళే యుగము. ఇందులో సర్వులకు మేలు జరుగుతుంది. అందుకే మీ ఎక్కే కలలోనే సర్వులకు మేలు కలుగుతుంది అని అంటారు. ప్రశ్న: బాబా బ్రాహ్మణ పిల్లలందరికీ చాలా చాలా అభినందనలు తెలుపుతారు. ఎందుకు? జవాబు: ఎందుకంటే బాబా అంటున్నారు, నా పిల్లలైన మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. ఇప్పుడు మీరు రావణుని సంకెళ్ళ నుండి విడుదలై స్వర్గ రాజ్యాధికారాన్ని పొందుతారు. గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవుతారు. నేను రాజుగా అవ్వను. అందువలన బాబా మీకు చాలా చాలా అభినందనలు తెలుపుతారు. ఆత్మలైన మీరు గాలిపటాలు, మీ దారాలు నా చేతిలో ఉన్నాయి. నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తాను. పాట చివరికి ఆ రోజు ఈనాటికి వచ్చింది. ఓం శాంతి. ఈ అమర్ కథను వినిపిస్తున్నది ఎవరు? అమర్ కథ అనండి, సత్యనారాయణ కథ అనండి, తీసరి కథ అనండి, 3 ముఖ్యమైనవే. ఇప్పుడు మీరు ఎవరి ముందు కూర్చుని ఉన్నారు? మీకు వినిపిస్తున్నది ఎవరు? బ్రహ్మ కూడా చాలా సత్సంగాలు చేశారు. అక్కడైతే మనుషులు కనిపిస్తారు. ఫలానా సన్యాసి కథ వినిపిస్తారు అని అంటారు. శివనాందుడు వినిపిస్తాడని అంటారు. భారతదేశంలో అనేక సత్సంగాలు ఉన్నాయి. సందు సందులో ఒక సత్సంగం ఉంది. మాతలు కూడా పుస్తకం తీసుకుని సత్సంగాలు జరుపుతూ ఉంటారు. అయితే అక్కడ మనుషులను చూడవలసి వస్తుంది. కానీ ఇక్కడ ఇది విచిత్రమైన విషయము. మీ బుద్ధిలో ఎవరు ఉన్నారు? పరమాత్మ. ఇప్పుడు బాబా నా ముందుకు వచ్చారని మీరంటారు. నిరాకార బాబా మమ్మల్ని చదివిస్తున్నారు అని అంటారు. మనుషులు ఈశ్వరుడు నామరూపాల నుండి భిన్నమైన వారని అంటారు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇచ్చట చదివించేది ఏ సాకార మానవుడు కాదని, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సాకారులే చదివిస్తారని పిల్లలైన మీకు తెలుసు. ఇక్కడ ఉండేది సుప్రీం తండ్రి. వారిని నిరాకార గాడ్ ఫాదర్ అని అంటారు. ఆ నిరాకారుడు సాకారంలో కూర్చొని చదివిస్తున్నారు. ఇది పూర్తిగా కొత్త విషయము. జన్మ జన్మలలో మీరు ఫలానా పండితుడు, ఫలానా గురువు అని వింటూ వచ్చారు. ఇలా అనేక పేర్లు ఉన్నాయి. భారతదేశం అయితే చాలా పెద్దది. ఎవరు నేర్పించినా మనుషులే నేర్పిస్తున్నారు అని భావిస్తారు. మనుషులే శిష్యులుగా అవుతారు. అనేక ప్రకారాల మనుషులున్నారు. ఫలానా వారు వినిపిస్తున్నారని ఎల్లప్పుడూ శరీరం పేరే చెప్తారు. భక్తి మార్గంలో ఓ పతిత పావన రండి అని నిరాకారుణ్ణి పిలుస్తారు. వారే వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పతితమైన ప్రపంచమంతటిని కల్పకల్పము వచ్చి పావనంగా చేయువారు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే అని పిల్లలైన మీకు తెలుసు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మీలో కూడా కొంతమంది కచ్చాగా, కొంతమంది పక్కాగా ఉన్నారు. ఎందుకంటే అర్ధకల్పం మీరు దేహాభిమానులుగా అయ్యారు. ఇప్పుడు ఈ జన్మలో దేహీ అభిమానులుగా అవ్వాలి. మీ దేహాలలో ఉండే ఆత్మలకు పరమాత్మ కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆత్మనే సంస్కారం తీసుకెళ్తుంది. అవయవాల ద్వారా నేను ఫలానా అని ఆత్మ చెప్తుంది. కానీ ఒక్కరు కూడా ఆత్మాభిమానిగా లేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భారతదేశంలో సూర్యవంశీ, చంద్రవంశీలుగా ఎవరైతే ఉండేవారో ఇప్పుడు వారే వచ్చి బ్రాహ్మణులుగా అవుతారు. తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. మనుషులు దేహాభిమానంలో ఉండేందుకు అలవాటు పడ్డారు. దేహీ అభిమానులుగా ఉండటం మర్చిపోయారు. అందువలన తండ్రి క్షణక్షణం చెప్తున్నారు, పిల్లలు దేహీ అభిమానులుగా అవ్వండి. ఆత్మనే భిన్న భిన్న శరీరాలు తీసుకుని పాత్ర అభినయిస్తుంది. ఇవి దాని అవయవాలు. ఇప్పుడు తండ్రి పిల్లలకు మన్మనాభవ అని చెప్తున్నారు. పోతే కేవలం గీతను చదివినందుకే రాజ్యభాగ్యం లభించదు. మిమ్మల్ని ఇప్పుడు త్రికాలదర్శులుగా చేస్తారు. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది.
తండ్రి తెలియచేస్తున్నారు, నేను మీకు రాజయోగం నేర్పిస్తాను. కృష్ణుడు సత్యుగంలోని రాకుమారుడు. సూర్యవంశంలోని దేవతలకు జ్ఞానం ఏమాత్రమూ ఉండదు. జ్ఞానం లోపించిపోతుంది. జ్ఞానం ఉండేది సద్గతి కొరకు. సత్యుగంలో దుర్గతిలో ఎవరు ఉండరు. అది సత్యుగం. ఇప్పుడు ఇది కలియుగం. భారతదేశంలో మొదట సూర్యవంశం 8 జన్మలు, తర్వాత చంద్రవంశం 12 జన్మలు. ఇప్పుడు ఈ జన్మ అన్నిటికంటే మంచి జన్మ. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖవంశావళి వారు. ఇది సర్వోత్తమ ధర్మం. దేవతా ధర్మాన్ని సర్వోత్తమ ధర్మమని అనరు. బ్రాహ్మణ ధర్మం సర్వశ్రేష్టమైనది. దేవతలైతే ప్రాలబ్ధాన్ని అనుభవిస్తారు. ఈ రోజులలో సంఘ సేవకులు చాలామంది ఉన్నారు. మీది ఆత్మిక సేవ. వారు శరీరాలకు సేవ చేస్తారు. ఆత్మలకు సేవ ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఇంతకుముందు ఈ సంఘ సేవకులు మొదలైన వారు లేరు. రాజారాణులు రాజ్యపాలన చేసేవారు. సత్యుగంలో దేవీదేవతలు ఉండేవారు. మీరే పూజ్యులుగా ఉండేవారు. తర్వాత పూజారులుగా అయ్యారు. లక్ష్మీనారాయణులు ద్వాపర యుగంలో వామ మార్గంలోకి వెళ్ళినప్పుడు మందిరాలను నిర్మిస్తారు. మొట్టమొదట శివుణ్ణి మందిరాన్ని నిర్మిస్తారు. వారు సర్వుల సద్గతి దాత. అందువలన వారికి పూజలు తప్పకుండా జరగాలి. ఆత్మలను నిర్వీకారులుగా చేసింది శివబాబాయే. ఆ తర్వాత దేవతలకు పూజ జరుగుతుంది. మీరే పూజ్యులుగా ఉండేవారు. మళ్ళీ మీరే పూజారులుగా అయ్యారు. చక్రాన్ని స్మృతి చేస్తూ ఉండమని బాబా తెలిపించారు. మెట్లు దిగుతూ దిగుతూ ఒక్కసారిగా నేలపై వచ్చి పడ్డారు. ఇప్పుడు మీది ఉన్నతి అయ్యే కళ. మీరు ఉన్నతి అవుతే అందరికీ మేలు జరుగుతుందని అంటారు. ప్రపంచంలోని మనుషులందరి కళలను ఇప్పుడు ఉన్నతంగా చేస్తాను. పతిత పావనుడు వచ్చి అందరినీ పావనంగా చేస్తారు. సత్యుగం ఉన్నప్పుడు ఎక్కే కళ ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉండేవి. ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను భారతదేశంలోనే జన్మిస్తాను. శివబాబా వచ్చారని మహిమ ఉంది. ఇప్పుడు వారు మళ్ళీ వచ్చారు. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. స్వరాజ్యాన్ని పొందేందుకు యజ్ఞం రచింపబడింది. విఘ్నాలు కూడా వచ్చాయి. ఇప్పుడు కూడా వస్తున్నాయి. మాతలపై అత్యాచారాలు జరుగుతాయి. బాబా మమ్మల్ని వీరు వివస్త్రులుగా చేస్తున్నారు అని అంటారు. వీరు మమ్మల్ని వదిలి పెట్టడం లేదు. మమ్మల్ని రక్షించండి బాబా అని అంటారు. ద్రౌపది రక్షింపబడినట్లు చూపిస్తారు. ఇప్పుడు మీరు 21 జన్మలకు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. స్మృతి యాత్రలో ఉంటూ స్వయాన్ని పవిత్రంగా చేసుకుంటారు. మళ్ళీ వికారాలకు వశమైతే సమాప్తమవుతారు. ఒక్కసారిగా క్రింద పడతారు. అందువలన తండ్రి అంటున్నారు, తప్పక పవిత్రంగా ఉండాలి. కల్పకృతం ఎవరయ్యారో వారే పవిత్రతా ప్రతిజ్ఞ చేస్తారు. కొంతమంది పవిత్రంగా ఉండగలరు, కొంతమంది పవిత్రంగా ఉండలేరు. ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతి చేస్తూ పవిత్రంగా ఉండి స్వదర్శన చక్రం త్రిప్పుతూ ఉంటే మళ్ళీ ఉన్నత పదవి పొందుతారు. విష్ణువు యొక్క 2 రూపాలు రాజ్యపాలన చేస్తారు కదా. కానీ విష్ణువుకి ఇచ్చిన శంకు చక్రాలు దేవతలకు లేవు. లక్ష్మీనారాయణులకు కూడా లేవు. విష్ణువు సూక్ష్మవతనంలో ఉంటాడు. అతనికి చక్ర జ్ఞానం అవసరం లేదు. అక్కడ చలనం మాత్రం ఉంటుంది. మనము శాంతిధామంలో ఉండేవారమని ఇప్పుడు మీకు తెలుసు. అది నిరాకార ప్రపంచం. ఆత్మ అంటే ఏమిటో కూడా మనుషులకు తెలియదు. ఆత్మనే పరమాత్మ అని అంటారు. ఆత్మ ఒక ప్రకాశించే నక్షత్రమని బ్రుకుటి మధ్యలో ఉంటుందని అంటారు. ఈ కనులతో ఆత్మను చూడలేరు. ఎవరు ఎంత ప్రయత్నించినా అద్దాల పెట్టెలో పెట్టి ఆత్మ ఎలా పోతుందో చూడాలని ప్రయత్నించినా అది ఎవరికీ కనిపించదు. ఆత్మ అంటే ఏమిటో ఎలా పోతుందో ఎవరికీ తెలియదు. పోతే ఆత్మ నక్షత్రం వలె ఉంటుందని అంటారు. దివ్య దృష్టి లేకుంటే దానిని చూడలేరు. భక్తి మార్గంలో చాలామందికి సాక్షాత్కారం అవుతుంది. అర్జునుడికి అఖండ జ్యోతి సాక్షాత్కారమైనట్లు రాశారు. నేను సహించలేను అని అర్జునుడు అంటాడు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నిజానికి నేను
అంత తేజోమయం కాదు. ఆత్మ వచ్చి శరీరంలో ప్రవేశం చేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు కదా. ఇప్పుడు బాబా ప్రవేశించి ఎలా మాట్లాడుతున్నారో మీకు తెలుసు. ఆత్మయే వచ్చి మాట్లాడుతుంది. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ఎవరి శక్తి లేదు. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళదు. ఇది కేవలం సాక్షాత్కార విషయం. ఇవి అద్భుతమైన విషయాలు కదా. తండ్రి అంటున్నారు, నేను కూడా సాధారణ శరీరంలోకి వస్తాను. ఆత్మను పిలుస్తారు కదా. పూర్వం ఆత్మను పిలిచి వారిని ప్రశ్నలు కూడా అడిగేవారు. ఇప్పుడు తమో ప్రధానమైపోయారు కదా. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. 84 జన్మలు అని కూడా చెప్తున్నారు. ఎవరు మొదట వచ్చారో వారు మాత్రమే 84 జన్మలు తీసుకుని ఉంటారని అర్థం చేసుకోవాలి. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు, మిమ్మల్ని స్వర్గంలోనికి పంపించాను. మీరు అక్కడ రాజ్యపాలన చేశారు. భారతవాసులైన మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. సంగం యుగంలో రాజయోగం నేర్పించాను. పూర్వము ఆత్మను పిలిచి వారిని ప్రశ్నలు కూడా అడిగేవారు. ఇప్పుడు తమో ప్రధానమైపోయారు కదా. పతితులను పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. 84 జన్మలు అని కూడా చెప్తున్నారు. ఎవరు మొదట వచ్చారో వారు మాత్రమే 84 జన్మలు తీసుకుని ఉంటారని అర్థం చేసుకోవాలి. వారు లక్షల సంవత్సరాలని అనేస్తారు. ఇప్పుడు తండ్రి తెలుపుతున్నారు, మిమ్మల్ని స్వర్గంలోనికి పంపించాను. మీరు అక్కడ రాజ్యపాలన చేశారు. భారతవాసులైన మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. సంగం యుగంలో రాజయోగం నేర్పించాను. తండ్రి అంటున్నారు, నేను కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. ఇది గీతలో యుగే యుగే అని రాసిస్తారు. మనము సీడీ ఎలా దిగుతామో, ఎలా పైకి ఎక్కుతామో ఇప్పుడు మీకు తెలుసు. ఉన్నతమయ్యే కళ తర్వాత దిగే కళ. ఇప్పుడిది సంగం యుగం. అందరి కళలు ఉన్నతమయ్యే యుగము. అందరూ ఉన్నతమవుతారు. అందరూ పైకి వెళ్తారు. మళ్ళీ మీరు స్వర్గంలో పాత్ర చేసేందుకు వస్తారు. సత్యుగంలో ఇతర ధర్మం ఏదీ లేదు. దానిని నిర్వీకారి ప్రపంచమని అంటారు. మళ్ళీ దేవీ దేవతలు వామ మార్గంలోకి వెళ్ళి అందరూ వికారులుగా అవుతారు. యథారాచారాని తదా ప్రశ, అందరూ వికారులుగా అయిపోతారు. తండ్రి తెలుపుతున్నారు, ఓ భారతవాసులారా, మీరు నిర్వీకార ప్రపంచంలో ఉండేవారు. ఇప్పుడిది వికారీ ప్రపంచం. అనేక ధర్మాలున్నాయి, కానీ ఒక్క దేవీ దేవతా ధర్మం మాత్రం లేదు. అది లేనప్పుడే మళ్ళీ స్థాపన అవుతుంది. తండ్రి అంటున్నారు, నేను బ్రహ్మ ద్వారా వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. చేసేది ఇక్కడే కదా. సూక్ష్మవతనంలో అయితే చేయరు. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మంను రచిస్తారని రాయబడి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని పావనులు అని అనరు. పావనంగా అవుతూ ఉన్నారు. సమయం పడుతుంది కదా. పతితులను పావనులుగా ఎలా అవ్వాలో ఏ శాస్త్రంలోనూ లేదు. వాస్తవానికి ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. ఆ తండ్రిని మర్చిపోయినందునే అనాథలైపోయారు. కొట్లాడుకుంటూ ఉంటారు. అందరూ కలిసి ఒకటిగా ఎలా అవ్వాలని కూడా అంటూ ఉంటారు. అందరూ సోదరులే కదా. బాబాకు అనుభవం ఉంది. భక్తి కూడా పూర్తి చేశాడు. అందరికంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించారు. ఇప్పుడు ఇన్ని వదలమని తండ్రి అంటున్నారు. ఇప్పుడు నేను మీకు లభించాను. సర్వుల సద్గతి దాత, ఒక్క సత్యశ్రీ అకాలుడు అని అంటారు కదా, కానీ అర్థం తెలియదు. చాలానే చదువుతూ ఉంటారు. తండ్రి తెలుపుతున్నారు, ఇప్పుడు అందరూ పతితులుగా ఉన్నారు. మళ్ళీ పావన ప్రపంచం తయారవుతుంది. భారతదేశం ఒక్కటే అవినాశి. ఇది ఎవరికీ తెలియదు. భారతదేశం ఎప్పుడూ వినాశనం అవ్వదు. ప్రళయం కూడా ఎప్పుడూ జరగదు. సాగరంలో రావి ఆకుపై కృష్ణుడు వచ్చినట్లు చూపిస్తారు. ఇప్పుడు రావి ఆకుపై బాలుడు ఎలా వస్తాడు? రాలేడు. తండ్రి తెలుపుతున్నారు, మీరు గర్భం నుండి చాలా సుఖంగా జన్మిస్తారు. అక్కడ గర్భమహల్ అని అంటారు. ఇక్కడ ఉండేది గర్భచైలు. సత్యుగంలో గర్భమహల్ ఉంటుంది. ఈ శరీరం వదిలి మరొకటి తీసుకోవాలని ఆత్మకు ముందే సాక్షాత్కారం అవుతుంది. అక్కడ ఆత్మాభిమానులుగా ఉంటారు. మనుషులకు రచయిత లేక రచనల ఆది మధ్యాంతాలు తెలియవు.
ఇప్పుడు తండ్రి జ్ఞానసాగర్లు అని మీకు తెలుసు. మీరు మాస్టర్ జ్ఞానసాగర్లు, మాతలైన మీరు నదులు. ఈ గోపులు జ్ఞాన మానస సరోవరాలు. వీరు జ్ఞాన నదులు, మీరు సరోవరాలు. ప్రవృత్తి మార్గం కావాలి కదా. మీది పవిత్రమైన గృహస్థ ఆశ్రమంగా ఉండేది, ఇప్పుడు పతితంగా ఉంది. తండ్రి అంటున్నారు, నేను ఆత్మను అని సదా గుర్తుంచుకోండి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. బాబా ఆజ్ఞాపించారు, ఏ దేహదారిని స్మృతి చేయకండి. ఈ కన్నులతో చూసేదంతా సమాప్తమైపోతుంది. అందువలన తండ్రి అంటున్నారు, మన్మనా భవ మధ్యాచి భవ. ఈ శ్మశానాన్ని మర్చిపోతూ ఉండండి. మాయ తుఫానులైతే చాలా వస్తాయి, వాటికి భయపడరాదు. చాలా తుఫాన్లు వస్తాయి, కానీ కర్మేంద్రియాలతో వికర్మలు చేయరాదు. మీరు తండ్రిని మర్చిపోయినప్పుడు తుఫాన్లు వస్తాయి. ఈ స్మృతి యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అవి మృత్యులోక యాత్రలు, ఇది అమర్లోక యాత్ర. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఏ దేహదారిని స్మృతి చేయకండి. పిల్లలు శివ జయంతికి చాలా టెలిగ్రాములు పంపిస్తారు. తండ్రి అంటున్నారు, తతత్వం. పిల్లలైన మీకు కూడా తండ్రి అభినందనలు తెలుపుతున్నారు. వాస్తవానికి మనుషుల నుండి దేవతలుగా అయ్యేది మీరే, కావున మీకు అభినందనలు. అందులో ఎవరు గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవుతారో వారికి ఎక్కువ మార్కులు, మంచి నంబర్ లభిస్తాయి. ఇప్పుడు మీరు రావణుని సంఖ్యల నుండి విడుదలవుతారు. అందుకు కూడా తండ్రి అభినందనలు తెలుపుతున్నారు. ఆత్మలన్నీ గాలిపటాలు, అందరి దారాలు తండ్రి చేతిలో ఉన్నాయి. వారందరినీ తీసుకెళ్తారు. వారు సర్వుల సద్గతి దాత. కానీ మీరు స్వర్గంలో రాజ్య పదవి పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేందుకు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఏ దేహదారిని స్మృతి చేయరాదు. ఈ కన్నులకు కనిపించే వాటిని చూస్తున్నా చూడరాదు. సెకండ్ పాయింట్, మనము అమర్లోక యాత్రకు వెళ్తున్నాము. అందువలన మృత్యులోకం ఏమాత్రం గుర్తు రాకూడదు. ఈ కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయరాదు. ఇది గుర్తుంచుకోవాలి. ఈరోజు వరదానము. మీ శిక్షణా స్వరూపం ద్వారా శిక్షణనిచ్చే శిక్షణా సంపన్న యోగ్య శిక్షక్ భవ. ఎవరైతే తమ శిక్షణా స్వరూపం ద్వారా శిక్షణనిస్తారో వారినే యోగ్య శిక్షకులు అని అంటారు. వారి స్వరూపమే శిక్షణా సంపన్నంగా ఉంటుంది. వారు చూడటం, నడవటం కూడా ఇతరులకు శిక్షణనిస్తుంది. సాకార రూపంలో ప్రతి అడుగు, ప్రతి కర్మ శిక్షకుని రూపంలో ప్రాక్టికల్గా చూశారు. దానినే వేరే మాటలలో చరిత్ర అని అంటారు. ఎవరికైనా వాచా ద్వారా శిక్షణనివ్వటమైతే సాధారణమైన విషయం. కానీ ఇప్పుడు అందరూ అనుభవాన్ని కోరుకుంటున్నారు. కనుక మీ శ్రేష్ఠ కర్మ, శ్రేష్ఠ సంకల్ప శక్తి ద్వారా అనుభవం చేయించండి. స్లోగన్: సంకల్ప సిద్ధిని ప్రాప్తి చేసుకునేందుకు ఆత్మలో తీవ్రమైన శక్తిని నింపుకుంటూ వెళ్ళండి. అవ్యక్త సూచన: ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నంగా అవ్వండి. సంఘటనను ఏకతా సూత్రంలో కూర్చేందుకు వాచాశక్తిపై విశేషమైన గమనమివ్వండి. మాటలు సదా నిర్మలంగా ఉండాలి. తక్కువగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. గౌరవపూర్వకమైన మాటలే మాట్లాడండి. ఇప్పటి వరకు సాధారణ మాటలే ఎక్కువగా ఉన్నాయి. మాటలు అలౌకికంగా ఉండాలి. ఫరిస్తాల మాటల వలె ఉండాలి. ప్రతి మాట మధురంగా ఉండాలి. ఇప్పుడు ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకుంటే ప్రత్యక్షత జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి.